ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు సిమ్మన చీకట్ల ట్రాఫిక్ క్లియర్ చేసే పని పెట్టుకుండు. అగో పోలీసులు డ్యూటీలు సక్క చేస్తలేరని ఆయనే ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తిడా. లేకుంటే ముఖ్యమంత్రి రేవంతాల సారు ముఖ్యమైన పోలీసు మంత్రి బాధ్యతను శ్రీధర్ బాబు సారు మీద పెట్టిండా ఏం కథ, ఎందుకు క్లియర్ చేస్తుండో చూద్దాం పారి. అగో చూసినరా, అక్కడ దిక్కు బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడి బండ్లు ఇక్కడనే నిలబడిపోతున్నాయి. మంది కూడా ఏం జరిగిందో చూద్దామని వస్తురు. మస్తుగానే బండ్లాగినాయి. ముందుగాల ఈ కారు ఈడికెళ్ళి దియ్యి అని డ్రైవర్ను కూడా లోపలికి ఎక్కిస్తుండు. అగో చూడు, ట్రాఫిక్ పోలీసుల పెబ్బ కదా, ఇక్కడి నుంచి అటు నూకుండ్రి, అక్కడి నుంచి ఇటు మెల్లగా రోడ్డు మీదకి తీసుకోండి అని సలహాలు ఇస్తున్నట్టు లేదు. మరి మంత్రి సారు ఏడ ఇట్లా పని చేస్తుండ అంటారా? తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ట్యాంకుబాటు దిక్కు నుంచి వస్తున్న కారు బీఆర్కే బంగ్లా కాడికి రాగానే ఉన్నట్టుండి దానికి ఏమైందో ఆయనతో ఫుట్పాత్ మీదకి ఎక్కిందట. అక్కడ చూస్తున్నంత సేపట్ల ఆగమాగం చందన అయిందట. అగో రోడ్డు మీద నడవవలసిన కారు ఫుట్పాత్ మీదకి ఎక్కిందట అని మంది కూడా మంచిగానే జమ అయ్యారు. అదే టైంలో ఆ రూట్లో పోతున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు ఆయన కారు ఆపి దిగొచ్చిండు. ఈ కారును ఇట్లా రోడ్డు మీదకి ఎక్కిచ్చే పని చేసిండు. ఇక పోలీసులు కూడా వచ్చి ఫుట్పాత్ మీదకి ఎక్కిన కారును తీసుకుపోయిండ్రు. ఎప్పటికీ బిజీగా ఉండే మినిస్టర్ సారు ఇట్లా కారు గురించి కాయసుగా పనిచేసుడు చూసి వరేవా, శ్రీధర్ బాబు సార్ ఎంత మంచి మనిషో. సాటి మనుషులకు సాయం చేయని కొందరు బస్టు లీడర్లు ఉన్న ఈ కాలంలో కూడా ఇటువంటి మంత్రి తెలంగాణలో ఉన్నాడంటే తారీఫు చేయవలసిందే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.